మీ అందరికీ తెలుసు మనం శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా దగ్గరలో ఉన్నట్టు మనం విదేశాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకుంటాం. చేస్తే ఏ విధంగా చేస్తాం? బయట ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కృష్ణుడు స్వయంగా భగవంతుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మాను ప్రపంచానికి ఎందుకు వస్తాడంటే ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తాడు. సో శ్రీకృష్ణుడు కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. అందరూ ఆయన అనగానే గోపికలు 16,000 మంది గోపికలు, ఆయన సంతోషాలు ఇవే కనబడతాయి, కానీ ఆయన ఎదుర్కొన్న కష్టాలు కూడా చాలా మంది కనిపించవు. గోపికలు యాక్చువల్గా ఏంటంటే ఇండియాలో గర్మీ రామ్ గలీ మే శ్యామ్ అంటారు. తండ్రి కూతురు అవ్వచ్చు, తల్లి కొడుకు అవ్వచ్చు, లేదా అన్న చెల్లి అవ్వచ్చు. అందుకని సో ప్రతిదాన్ని మనం ఆ భావంతో చూడడం తప్పుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు సంజమ్ టాక్స్. సో మీ అందరికీ తెలుసు మనం శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా దగ్గరలో ఉన్నాము. సో మన గురూజీ ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి కానీ శ్రీకృష్ణుని జన్మ గురించి కానీ మన వ్యూవర్స్కి ఎన్లైట్ చేయడానికి ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాము నేను. సో లెట్స్ వెల్కమ్ అవర్ గురూజీ. నమస్తే గురూజీ. సో ఇవాళ మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి దగ్గరికి వస్తుంది. సో దాని ప్రత్యేకత, అసలు శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి, శ్రీకృష్ణుడి జననం ఎలా జరిగింది, దాంతోపాటు మనం విదేశాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకుంటాం. చేస్తే ఏ విధంగా చేస్తాం? బయట ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారు గురుజీ? థ్యాంక్ యూ. ఏతే చాంస కలాపంస కృష్ణస్థు భగవాన్ స్వయం ఇంద్రార్ వ్యాకులం లోకం హృదయంతి యుగేగే. భాగవతం ఏముంటుందంటే కృష్ణుడు స్వయంగా భగవంతుడు. యూనో సో ఈ ప్రపంచంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆయన వస్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యూనో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఈ ప్రపంచానికి ఎందుకు వస్తాడంటే ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తాడు. ఆ ధర్మస్థాపనలో భాగంగా దుష్టుల్ని ఆయన శిక్షిస్తాడు, మంచి వాళ్ళని శిష్టుల్ని ఆయన రక్షిస్తాడు. ఆ విధంగా ఆయన ధర్మాన్ని స్థాపించి ఇక్కడ ఆయన కొంతకాలం నుండి వెళ్ళిపోయేటప్పుడు మీరు ఇంటికి రండి, ఇక్కడ కాదు. ఇది జన్మాష్టమి తలక మెసేజ్ ఏంటంటే కృష్ణ తలక భగవద్గీతలకు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రపంచం తాత్కాలికం, మీరు 70-80 ఏళ్ళ కంటే ఎక్కువ బతకలేరు. సో నెంబర్ 8 అంటే ఇన్ఫినిటీ. జనన మరణ చక్రంలో మీరున్నారు. 1970లో పుట్టారంటే 2040 వరకే ఉంటారు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కునే బదులు మీరు ఈ భక్తి మార్గాన్ని అవలంబించి నన్ను సేవిస్తే నేను మిమ్మల్ని ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల చేసి మిమ్మల్ని నేను కృష్ణలోకానికి, వైకుంఠ లోకానికి తీసుకెళ్తాను అంటాడు కృష్ణుడు యాక్చువల్గా. సో ఈ జన్మాష్టమి కథ గురించి వస్తే ఒక 5,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు స్వయంగా ఈ ప్రపంచంలో ఆయన జన్మం ఇక్కడ జరిగింది. దాని వెనకాల కథ ఒకటి ఉందండి. యాక్చువల్గా ఏంటంటే దేవకి వసుదేవులు, దేవక అన్న రాజు తలక కుమార్తె ఆవిడ. వసుదేవుడు కూడా సూర్యసేన తల కొడుకు. వాళ్ళు బేసికల్ గా రాజులు యాక్చువల్గా. కానీ వెనకాల కథ ఏంటంటే వాళ్ళ పెళ్లి నాడే ఆకాశవాణి ఒక మాట చెప్తుంది, ఈ దేవకి తాలూకా అష్టమ గర్భ సంజాత ఎనిమిదో పుత్రుడు ఓ కంస నీ తాలూకా మరణానికి కారణమవుతాడు, ఆయన నీ చంపేస్తాడని. ఎప్పుడైతే అలా వచ్చిందో కంసుడు ఏం చేస్తాడంటే వాళ్ళు జైల్లో పెడతాడు. జైల్లో పెట్టడం కాదు, 6 పిల్లల్ని చంపేస్తాడు. యాక్చువల్గా లాక్డౌన్, ఇప్పుడు ఇండియాలో లాక్డౌన్ అయినప్పుడు లేదా అమెరికాలో లాక్డౌన్ అయినప్పుడు అందరికీ చాలా మెంటల్ డిప్రెషన్, మెంటల్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి యాక్చువల్గా. కానీ దేవకి వసుదేవులు కూడా లాక్డౌన్ జరిగింది. లాక్డౌనే కాదు, వాళ్ళ పిల్లలు ఏ పేరెంట్స్‌కైనా వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం ఉంటది.
వాళ్ళ కళ్ళెదురుగుండానే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దేవకి తాలూకు కజిన్ చంపేస్తున్నాడు. లాక్‌డౌన్ ఒకటి జైల్‌లో ఉన్నారు. ప్లస్ యూ నో హెర్ ఓన్ కజిన్ ఈస్ కిల్లింగ్ హెర్ చిల్డ్రన్ రైట్ బిఫోర్ హెర్ హస్బాండ్. అంటే ఎంత డిప్రెషన్‌కెళ్ళాలి. అంటే తను డిప్రెషన్‌కి ఎందుకెళ్ళలేదంటే తన భక్తి వల్ల. యూ నో అది జన్మాష్టమి నుంచి మనం తీసుకోగలం. సో, కష్టాలందరికీ వస్తాయి. కానీ మనం కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మనం భగవంతుడిని ఆశ్రయిస్తే కృష్ణ తాలూకా పాదపద్మాలను మనం ఆశ్రయిస్తే ఎటువంటి పరిస్థితినైనా మనం అవలీలగా దాటొచ్చు. యూ నో ఆత్మ శాశ్వతం గాని కష్టాలు శాశ్వతం కాదు. కష్టాలొస్తాయి, పోతాయి. వస్తుంటాయి, పోతుంటాయి. సో, కష్టం మాత్రం శాశ్వతం కాదు. కానీ కష్టకాలంలో మనకు కావాల్సిందేంటంటే ఓపిక, సహనం. యూ నో అది ఎప్పుడైతే మీరు ఓపికగా, సహనంతో యూ నో మీరు ఆహ్, వేచి ఉన్నారో, భగవంతుడి తాలూకా పాదపద్మాలు పట్టుకొని మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తున్నారో, ఈవెంచువల్‌గా యూ విల్ బి బ్లెస్డ్. మీకు ఆ కృప తప్పకుండా లభిస్తుంది అన్నది జన్మాష్టమి తాలూకా మెసేజ్ యాక్చువల్‌గా. కృష్ణుడు పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత వెనక్కొచ్చాడు. ఆ కంసుడిని చంపేసాడు యాక్చువల్‌గా. అవును. సో, తర్వాత దేవకి, వసుదేవులేమో ఆహ్, యూ నో వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ పదవులు వాళ్ళకి వెనక్కొచ్చాయి. చాలా జీవితం అంతా వాళ్ళకి ఆనందంగానే గడిచిపోయింది యాక్చువల్‌గా. సో, ప్రతి వాళ్ళకి కష్టం అనేది ఒక పీరియడ్ అంతే. ఆ పీరియడ్ ఎక్కువ కాలం ఉండదు. ఒకసారి ఒక సంవత్సరం ఉంటది. 2, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఉంటది. బ్యాడ్ పీరియడ్ అందరికి వస్తుంది. ఆ టైంలో మీరు గనక ఆహ్, పేషెన్స్ పేషెన్స్‌గా ఓపికగా, సహనంగా మీరు స్పిరిచువాలిటీ భక్తిని ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి కష్టాన్నైనా అవలీలగా దాటుతారు అన్నది జన్మాష్టమి మెసేజ్. సో, స్ట్రెస్ ఐ మీన్ లైక్ పేషెన్స్. పేషెన్స్ ఉండాలి. కష్టాలను ఎదిరించాలి. ఓపికగా దాన్ని సహించాలి అంటారు. స్ట్రెస్ మేనేజ్‌మెంట్. హ్మ్. దానికి మీరేం చేయాలంటే భక్తి చేయాలి యాక్చువల్‌గా. రోజు భగవన్నామ స్మరణ చేయడం, యూ నో భక్తితో సాధన చేయడం చేస్తే ఆ కష్టకాలంలో ఇప్పుడు ద్రౌపది లాంటి వాళ్ళు కష్టాలు తప్పించుకోలేకపోయింది ద్రౌపది. ఆ! అందుకని అగ్నిలో పుట్టింది. ఒక రాజు కుమార్తె కింద పుట్టింది. అర్జునుడిని పెళ్లి చేసుకుంది. అటువంటి ద్రౌపది కూడా పాపం కష్టాలు తప్పించుకోలేకపోయింది. ఆ! అందుకని ఈ ప్రపంచంలో వచ్చిన వాళ్ళకి నేను అందరికి కూడా ఏదో విధంగా, ఎక్కడో విధంగా కష్టాలొస్తాయి. ఆ! అందుకనేంటంటే మనం భక్తి మార్గాన్ని అవలంబించి భగవంతుడి తాలూకా పాదపద్మాలను ఆశ్రయించి సాధన చేస్తే ఆ కష్టాలు దూది పింజల్లాగా మేఘాలు ఎలాగ దూది పింజల్లాగా గాలిలో తేలిపోతాయో అలాగా ఈవెంచువల్‌గా మన కష్టాల నుంచి మనం ఈవెంచువల్‌గా దూరం అయిపోతామండి. ఆయన వ దూరం చేస్తాడు మన కష్టాల నుంచి. వండర్‌ఫుల్. ఇదే జన్మాష్టమి మెసేజ్. వండర్‌ఫుల్ మెసేజ్. వండర్‌ఫుల్ మెసేజ్. సో, శ్రీకృష్ణుడు గూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. అందరూ ఆయన అనంగానే గోపికలు 16,000 మంది గోపికలు. ఆయన సంతోషాలు ఇవే కనపడతాయి గానీ, ఆయన ఎదుర్కొన్న కష్టాలు కూడా చాలా మంది కనిపించవు. శ్రీకృష్ణుడు అనంగానే. గోపికలు యాక్చువల్‌గా ఏంటంటే ఇండియాలో 'ఘర్ మే రామ్ గలీ మే శ్యామ్' అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఇద్దరు అమ్మాయిల వెనకాల వెళ్తున్నాడు. ఆ అమ్మాయి వెనకాల వెళ్తుంటే కృష్ణుడు రా అంటాడు. అవును. వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కృష్ణ తత్వం తెలీదు యాక్చువల్‌గా. నేను ఇందాక చెప్పాను అందుకని. ఆహ్, ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి నడిచి వెళ్ళిపోతుంటే మనం అనుకుంటాం, "ఆ! మాకు తెలుసులే." ఏం తెలుసు? ఆ అమ్మాయి, అబ్బాయి తండ్రి, కూతురు అవ్వచ్చు. అవును. తల్లి, కొడుకు అవ్వచ్చు. లేదా అన్న, చెల్లి అవ్వచ్చు. అందుకని సో, ప్రతిదాన్ని మనం ఆ భావంతో చూడడం తప్పు యాక్చువల్‌గా. సో, కృష్ణుడు అంటే సాక్షాత్తు భగవంతుడు. ఈ ప్రపంచంలో భగవంతుడంటే భగవంతుడికి, భక్తులకి మధ్యన సంబంధం ప్రేమ. హ్మ్. కామం గాదు. యూ నో. సో, లేదంటే ఆయన 16,000 మంది వెనకెళ్తే నేను మాంక్ యాక్చువల్‌గా. యూ నో. నేను ఆయన గురించి ఎందుకు చదువుకోవాలి? ఎందుకు మాంక్ డజంట్ నీడ్ టు గో బిహైండ్ సంబడి యూ నో. సో, అందుకేనంటే ఋషులు దండకారణ్యంలో రాముడు నడుస్తుంటే హ్మ్. రాముడు తాలూకా అందం చూసి అల్లకల్లాడు అందాల మోము గల అరవిందాక్షుడు శ్రీ రఘురాముడు. హ్మ్. అంత అందం ఉందంట రాముడికి. అందుకని ఋషులందరూ దండకారణ్యంలో ఋషులందరూ స్వామి మేము మీకు మాధుర్య రసంలో సేవ చేయాలి. యూ నో హ్మ్. వైకుంఠ లోకాల్లో, కృష్ణ లోకంలో భగవంతుడితో భక్తులకి 5 రకాల సంబంధాలుంటాయి.
శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య 5. హ్మ్. ఈ 5 రకాల్లో భక్తులు సేవ చేస్తారు. అందుకని వైకుంఠంలో, కృష్ణలోకంలో గాని లస్ట్ లేదు, కామం లేదు. యూ నో సో ఆ ఋషులందరూ రాముడు అంటాడు, అమ్మో! ఇప్పుడు మీరు నాకు సేవ చేస్తే ఈ ఈ నేను ఏకపత్నివ్రతుడిని. ఈ మాట సీతమ్మ వారికి తెలిస్తే మీరు భస్మం అయిపోతారు. హ్మ్. నేను వచ్చే జన్మలో నేను యూనో వచ్చే జన్మలో వస్తాను. అప్పుడు ఆహ్, కృష్ణుడి కింద వచ్చినప్పుడు ఏంటంటే మీరు మాధుర్య రసంలో అప్పుడు పాల్గొనొచ్చు. హ్మ్. కానీ ఇప్పుడు లేదంటాడు. అదే గోపికలు ఎవరు ఈ ఋషులందరూ గోపికలయ్యారు. అదే విధంగా వేదాలు వాళ్ళని శృతి చెరి వేదాలు కూడా కృష్ణుడికి తాలూకా ఆహ్, ఆహ్, ఆ రాసలీలలో పాల్గొనడానికి వేదాలు కూడా గోపికల కింద వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా గోపికల శరీరాన్ని ధరించి వాళ్ళు కృష్ణుడితో రాసలీలలో పాల్గొన్నారు. నారదముని హ్మ్. శివుడు, శివుడు కూడా గోపి అయ్యాడు. గోపిక అయ్యి శివుడు కూడా రాసలీలలో పాల్గొన్నాడు. రాసలీల అనేదేంటంటే జీవ బ్రహ్మానుసంధానం అంటారు. ఆ హ్మ్. పరబ్రహ్మం అంటే భగవంతుడికి, భక్తుడికి మధ్య టాప్ మోస్ట్ యోగా అంటారనమాట. అది హ్మ్. రాస అది జీవ బ్రహ్మ తాలూకా ఆ యూనియన్నే రాసలీలనమాట. అంతేగాని దాని వెనకాల కామం ఏం లేదు. తప్పేం లేదు. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అర్థమైందా? యాహ్! అర్థమైంది గురూజీ. ఈ మెసేజ్ చాలా మందికి ఎన్‌లైటన్ అవుతుంది. థాంక్స్ గురూజీ. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీకు. అండ్ యాహ్! ఆహ్, విల్ సెలబ్రేట్ అవర్ శ్రీకృష్ణ జన్మాష్టమి. థాంక్ యూ. యాక్చువల్‌గా ఎలా సెలబ్రేట్ చేస్తా అంటే బేసికల్‌గా మేము ఆహ్, ఆహ్, ఇండియాలో చాలా బాగా చేస్తారు. యాక్చువల్‌గా కృష్ణుడి పాదముద్రలేస్తారు కొందరు వెన్నతోని. కొందరు వెన్న చిలికి నైవేద్యం పెడతారు. అవును. కొందరు రకరకాల వంటకాలు చేసి నైవేద్యం పెడతారు. మేమైతే రాత్రి 12 గంటల వరకు ఉపవాసం ఉంటాము. నీళ్ళు కూడా తాగకుండా. అమెరికా. 12 గంటలకి మంచినీళ్ళు కూడా తాగం. 12 గంటలకి హారతి చేస్తాం. ఎందుకంటే కృష్ణుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి రాత్రి సంవత్సరానికి ఒకసారి రాత్రి 12 గంటలకి ఆహ్, 12 గంటల హారతి ఉంటుంది. చాలా మందొస్తారు దానికి యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. సో, హ్మ్. అదనమాట. నెక్స్ట్ రోజేంటంటే మాకు ఈ ప్రభుపాద గారు నందోత్సవం నెక్స్ట్ రోజు నందోత్సవం నాడు ప్రభుపాద గారు పుట్టారు. అందుకని మాకు నెక్స్ట్ డే ప్రభుపాద పేరెంట్స్ డే మాకు. అది కూడా సెలబ్రేషన్. ఆ! బేసికల్‌గా జన్మాష్టమి నాడేంటంటే నైవేద్యం పెట్టి, ప్రేమగా నైవేద్యం పెట్టి కృష్ణుడికి అది తినడం అనమాట. మీరు ఉపవాసం చేయలేకపోతే. హ్మ్. 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 ఓకే. అదండి. థాంక్స్ గురూజీ. మీ సందేశాన్ని మాకిచ్చినందుకు జన్మాష్టమి సందర్భంగా. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ జన్మాష్టమి అండ్ హ్యాపీ ఫెస్టివల్. థాంక్ యూ. హ్యాపీ కృష్ణ జన్మాష్టమి. థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో డియర్ వ్యూవర్స్, చూసారు గదా! మన యుగల్ కిషోర్ దాస్ గారి సందేశం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా. తనొచ్చేసి మిషిగన్‌లో ఉంటాడు. మిషిగన్, యునైటెడ్ స్టేట్స్. సో మనమందరం అనుకుంటాం యాక్చువల్‌గా అబ్రాడ్ కంట్రీస్‌లో ఈ పద్ధతుల్ని అలా పాటిస్తారా? చేస్తారా? గురూజీలుంటారా అని. హి ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ థాట్. సో, ఐల్ డెఫినెట్‌లీ బ్రింగ్ హిమ్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్ యాస్ వెల్ టు గివ్ స్పిరిచ్యువల్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. అండ్ హి ఈస్ అ వెరీ గుడ్ స్పీకర్ అండ్ మోటివేటర్. సో, తనని నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో తీసుకొస్తానింకా వేరే వేరే మెసేజెస్ తోటి. So till then, bye for now, and please do subscribe to the channel and leave your comments. Thank you.